హలో అండి. యూట్యూబ్ షార్ట్ వీడియోస్ చూస్తుంటే పాపం హాస్టల్ పిల్లల బాధలు చూస్తుంటే కొంచెం వర్ణనాతీతం అనిపించిందనమాట. వండుకోవాలంటే చాలా లెంతీ ప్రాసెస్. అలా కాకుండా ఇలాగా 5 నిమిషాల్లో తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చనమాట. చపాతీ, రైస్‌లోకి చాలా బావుంటది. అట్లా అని వ్యూస్ కోసం అడ్డదిడ్డంగా చేసిన వంట కాదు. చాలా బావుంటది. ఇది ఎప్పటినుంచో చేసుకుంటాం మా ఇంట్లో. క్యాబేజ్‌ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలేసుకోండి. శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువేసుకొని, ఇందులో ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ బావుంటది. ఇది బాగా ఫ్రై అవ్వాలనమాట. ఎల్లిపాయలు మంచి కలర్ వచ్చి ఒక స్మెల్ వస్తది. అట్లా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత, మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపేసుకోండి. అట్లనే ఒక పావు చెంచా జీలకర్ర, మెంతుల పొడేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. దాంతో పాటు కరివేపాకు, కొత్తిమీరేసుకోండి. జీలకర్ర, మెంతుల పొడి మిక్సీ చేసుకోవాలంటే ప్రాసెస్ అనుకున్న వాళ్ళు బయట మనకి అవైలబుల్‌గా పొడులు దొరుకుతాయి. తీసుకొచ్చుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ ఏసుకొని ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. టేస్ట్ నిజంగా చాలా బావుంటది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.